అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. మటన్ మసాలా కర్రీ ఈ విధంగా చేసుకుంటే పులావ్, బిర్యానీ, చపాతీ ఎందులోకైనా కానీ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను మీకు 3/4 kg మటన్ తోటి చేసి చూపిస్తానండి. మటన్ని మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకుంటే కర్రీకి బాగుంటుందండి. ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న మటన్లో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేను రాళ్ళు ఉప్పే వేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకుని ఇప్పుడు వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ కలిసేలాగా చూడండి, ప్రతి ముక్కకి ఇలా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మటన్ ముక్క అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కర్రీలోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచి మసాలా చెక్క వేసుకోవాలి. తర్వాత కొంచెం జాపత్రి వేసుకోవాలి. ఇప్పుడు 2 లవంగాలు, 2 యాలకులు వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అంటే చిప్పలో సగం కట్ చేసి వేసానండి. ఇవన్నీ కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 3/4 kg మటన్కి ఈ మాత్రం మసాలాలు సరిపోతాయండి. నేను కొంచెం అనాస పువ్వు, అలాగే 1 స్పూను గసగసాలు వేశాను. క్లిప్ మిస్ అయిందండి. కంపల్సరీ గసగసాలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ మాత్రం వేగిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. చూడండి, ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 లేక 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10-12 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా కాస్త కలర్ మారితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ వేగినా కానీ బాగా వండి కర్రీలోకి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మటన్ వేసుకోవాలి. ఇలా మటన్ 30 నిమిషాలు అన్నీ కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మటన్ ముక్క చాలా రుచిగా ఉంటుందండి. మీకు టైం ఉంటే 1 అవర్ అయినా కానీ మ్యారినేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు నేను వేయించుకున్న మసాలా దినుసులు మిక్సీ పట్టానండి. ఇలా ఫోర్స్గా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే గసాలు ఉన్నాయి కదా, అంత తొందరగా నలగవన్నమాట. ఇప్పుడు వేయించుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరిగే వేసుకోండి. వేసిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు మటన్ చూపిస్తున్నాను చూడండి. 15 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మటన్లో నుంచి ఇలా వాటర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. ఇలా చేసుకోండి, కర్రీ చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు వేయించుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. పెరుగు వేసాం కాబట్టి సిమ్లో పెట్టుకునే కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. అంటే మటన్ కదండి, కాస్త ఉడకాలి. నేను మిక్సీ జార్లో ఒక 1/4 గ్లాసు పోసాను, అలాగే 1 గ్లాసు పోసాను. టోటల్గా 1.5 గ్లాసు నీళ్లు పోసానండి. మూత పెట్టేసి మీడియంలో 20 నిమిషాలు ఉడికించుకోవాలండి కంపల్సరీ. చూడండి, మీకు 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మటన్ అనేది మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే మటన్ కర్రీలో పుదీనా వేయనండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి, బాగుంటుంది. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుని కలిపేసుకోవటమే. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన ఈ మటన్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.